హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఊరందరిది ఒక తీరైతే ఉలిపికట్టది ఇంకొక తీరని ఈ పచ్చపత్రికల భాగవతం రోజు చెప్పుకుంటూనే ఉన్నాం. ఇవాళ లాస్ట్ రోజు అనమాట. ఈ పచ్చ పైశాచిక ఆనందానికి, ఈ పచ్చ పిచ్చికి ఇక రోజులు దగ్గర పడ్డ సందర్భం అనమాట. ఇక ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషను, ఈ పదప్రయోగం ఇదంతా ఎందుకంటే ఈరోజు ఈ పచ్చపత్రికల్లో వచ్చిన వార్తలు కనుక చూస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గా గమ్మత్తుగా అనిపించినాయి అనమాట. ఇగో ఇంత పెద్ద పేపర్లో ఇన్ని వార్తలు అనమాట. ఇందులో ఏముందంటే, ఆగండి ఊగండి, మీ భూమి మీది కాదు మాది, అప్పుల్లో రుణభారం నెంబర్ 1, నిరుద్యోగంలో నెంబర్ 1, తాకట్లో సచివాలయం, కొనలేం తినలేము, కాటేస్తున్న మద్యం బాబోయ్ బాధుడు, దుర్గమ్మ చూడమ్మ రణస్థలి, పోలీసుల ఒత్తిడితో కుటుంబం ఆత్మహత్య, పట్టిసీమ నాపై పగబట్టింది, చెలరేగిపోతున్న ఇసుక మాఫియా, అవినాష్ కాల్తో కదిలిన తీగ, ఆరోగ్యశ్రీకి తూట్లు, గర్భిణిపై గ్యాంగ్ రేపు, దళిత విద్యార్థిని దారుణ హత్య, పోలీస్ స్టేషన్లో శిరోముండనం, 10th కుర్రాడు తగలబెట్టేశారు, దారి కాచి కొట్టి కాళ్ళు కట్టేసి పెట్రోల్ పోసి ఆహుతి, రోజుకు 9 మంది బాలికలు 24 మంది మహిళలు అదృశ్యం, ఆర్టీసీ ఛార్జీల మోత, ఎన్నికల వేళ షాకులే. సేమ్ ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా, ఒక్క అక్షరం కూడా మారకుండా సేమ్ అనమాట. నర్సీపట్నంలో గుండెపోటుతో మృతి, అసత్య ప్రచారం, పోలీసుల ఒత్తిడి. అదిగో ఒక్క అక్షరం కూడా మారకుండా, ఒక్క డెక్కు కూడా మారకుండా 2 పత్రికల్లో మెయిన్ పేజీలో ఇట్లాంటి వార్తలు వస్తే దీన్ని ఏమనాలి? పోనీ ఇది అంటే ఈ పత్రికలు క్లెయిమ్ చేస్తున్న వార్తనా, లేదంటే టీడీపీ పార్టీ కూటమి నేతలు ఇట్లా ఇచ్చిందా? ఏదో ఒకటి అంటే చూసి ఓటేయండి అని కింద ఇవ్వాలి కదా. ఇక్కడ వీళ్ళ యాడ్ అనుకోండి, దీన్ని ఎవడో ఇండియన్ ముజాహిదీనా, లేకపోతే ఒక టెర్రరిస్ట్ సంస్థనా, లేదంటే ఏదన్నా ఐఎస్ఐ తీవ్రవాదుల గ్రూప్ ఇచ్చిందా? ఏదో ఒకటి క్లెయిమ్ చేసుకోవాలి కదా. ఇది అంటే దీనికి కాపీ రైట్స్ మేము లేదంటే ఈ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రిక తరఫున మేము ఇస్తున్నాం. ఈ విషంజిమ్మే రాతలేంది? ఎన్నికల సందర్భంలో ఇట్లాంటి వార్తలు ఇవ్వడం ఏంది రీజన్? అంటే ఎవరిని మలుపుదామని, ఎవరిని మార్చుదామని, ఎవరి మైండ్ సెట్ మార్చుదామని ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి. ఎంత విషయం కక్కుతున్నారు, అసలు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నది ఏంది, వీళ్ళు రాస్తున్న రాతలేంది? మీ భూమి మీది కాదంట, తాగండి ఊగండి, అప్పుల్లో నెంబర్ 1. ఇదే అంటే పార్లమెంట్ ఇచ్చిన నివేదికలను కూడా పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన చట్టాన్ని కూడా వీళ్ళు ఇట్లా మ్యానిపులేట్ చేసి రాస్తున్నారంటే వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి, ఏ పెండలో చెప్పద్ది కొట్టాలి? ఇంకా ఎన్ని రోజులు? మళ్ళా పదే చెప్తున్నాం, ఈ రాష్ట్రానికి తెలుగు ప్రజలకు పట్టిన దరిద్రమే ఈ పచ్చపత్రికలు. వీటిని నమ్మితే స్వయంగా మన గొయ్యి మనం తవ్వుకున్నట్టే. ఒక తెలుగు వాడిగా, తెలుగు వాసిగా ఈ మాట చెప్పాల్సి వస్తుంది. ఎవడో వాడు క్లెయిమ్ చేయాలి కదా కింద. అంటే కూటమి నుంచి అంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన యాడా, లేదంటే బీజేపీ పార్టీ ఇట్లా విషయం చెమ్ముతున్నదా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ యాడ్కు డబ్బులు ఇచ్చిందా, ఏదో ఒకటి చెప్పాలి కదా. సో ఇట్లా ఉంటాయన్నమాట. 10th కుర్రాన్ని తగలబెట్టేశారు. ఏవో 1-2 వార్తలను తీసుకొచ్చి 1-2 సంఘటనలు గుదిగుచ్చి ఇట్లా అల్లుతామంటే వీటిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మాలనా? అంతకుముందు చంద్రబాబు పీరియడ్లో ఇంతకు మించిన ఘోరాలు కొన్ని 100,000 రెట్ల ఇంటెన్సిటీ ఉన్న ఘటనలు జరిగినాయి. ఏర్పేడులో లారీలతో తొక్కించి చంపిన కథలు, పుష్కరాలలో 29 మందిని చంపిన ఘోర కలి. ఇంకా అంతకుముందు చంద్రబాబు 35 ఏళ్ల పాలనలో చాలా అంటే చాలా ఘోరాలు. బెలిలలిత దగ్గర నుంచి మొన్న గీతాంజలి దాకా ఎంత మారణ హోమం చేసిండో చంద్రబాబు. మరి ఇవన్నీ ఈ పచ్చపత్రికల్లో రాయరెందుకు? ఎన్నికలంటే గత ప్రభుత్వం చేసిన తప్పులేంటి, ఒప్పులేంటి, ఎందుకు ఓటేయాలి, లేదంటే ప్రతిపక్షాలకు ఏం చూసి ఓటేయాలన్నది చెప్తే సరిపోతుంది. కానీ ఇట్లా విషంజిమ్మే రాతలు రాస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి? కేసీఆర్ ఒక మాట అంటాడు ఇదే ఆంధ్రజ్యోతి మీద, రాధాకృష్ణ మీద. ఒకసారి మీకు అది వినిపిస్తా చూడండి. జర్నలిస్టులందరికీ మీ చేత్తో భోజనం వడ్డించి అంత దగ్గరగా ఉండి మాట్లాడేవారు. వెరాజ్ ఒక మూమెంట్లో మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ప్రభుత్వానికి లేకపోతే తెలంగాణకి వ్యతిరేకులు అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అప్పట్లో. అట్లా లేదమ్మా. మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉన్నాడు, ఆయన ఒక జర్నలిస్ట్ అమ్మా. ఆ పేపర్ కక్కే విషయము దాని జర్నలిజం ఏంట్రా మీరు చెప్పండి. జర్నలిజం యొక్క విలువలు మొత్తం వీలే అమ్మ తీసేసింది. ఈ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ టీవీ, ఆంధ్రజ్యోతి లాంటి వాళ్ళకి జర్నలిజం యొక్క విలువ తీసేసింది, జర్నలిస్ట్ యొక్క గౌరవం తీసేసింది.
దాని పరువే తీసేసింది కదా వీళ్ళు అసలు కంప్లీట్గా బజారులో పెట్టారు కదా. మేము బాగా మేము గెలిపిస్తాం సస్తాం చేస్తామని అనుకుంటారు. చంద్రబాబు నేను గెలిపించానా అమ్మా పోయినసారి ఏపీలో గెలిపించిందా? మరి ఏమైంది నేను గెలిపాడు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు జర్నలిజంకి ఒక మచ్చ డెఫినెట్గా నేను చెప్తున్నాను. ఒకరిద్దరన్నా విన్నారు కదా, ఇట్లాంటి వాళ్ళు జర్నలిజానికే మచ్చ. ఇప్పుడు ఇంత అనుభవంతో నా 14 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు ఈ రోజుకు జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి నాకు అప్పుడప్పుడు సిగ్గు అవుతుంది. ఎందుకంటే ఇట్లాంటి ఇండస్ట్రీలో పనిచేస్తున్నా నేను. అంటే ఒకరి వల్ల ఓనం చేయడింది అంటారు కదా, ఇట్లాంటి లుచ్చా లత్కోరు వార్తలు రాయడం వల్ల ఈరోజు జర్నలిజం ఏ స్థితికి దిగజారింది. వీటిని కౌంటర్ చేయడానికే ఛానళ్ళు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. అంటే ఒకసారి ఆలోచించండి. అరే రాష్ట్రం పరువును మనం గంగల కలుపుతున్నాం. రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు మానవ వనరుల అభివృద్ధి జరగలేదు ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు విద్యా వైద్యంలో ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చిండు. ఇవి కనీసం కూడా కళ్ళకు కనపడతలేవా? గతంలో ఇదే చంద్రబాబు విద్యను వైద్య రంగాన్ని దారదత్తం చేసిండు కమ్మ కులానికి, తన అనునాయులకు. మరి ఆ రోజు రాయలేదేం? నారాయణ శ్రీ చైతన్య విద్యార్థులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు? ఆ ఫీజులు కట్టలేక ఎంతమంది తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్నారు? ఆ లెక్కలు ఏ రోజున రాసిండ్రా? ఈ లుచ్చనా కొడుకులు యాడ్లు ఇస్తాయి, కోట్ల డబ్బులు యాడ్లు ఇస్తాయి. ఇదే మెయిన్ పేజ్లో నంబర్ 1 అని వేసే దిక్కుమాలిన పుండాకోర్లు. ఈరోజు పరిస్థితులు మారలేవా రాష్ట్రంలో? ఒకసారి ఆలోచించండి. ఈ చంద్రబాబు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఊరికే చెప్పలే చంద్రబాబు ఈజ్ నథింగ్ అని. ఈ పచ్చరాతలు ఏవైతే ఉంటాయో, పచ్చపత్రికలు, పచ్చ ఛానళ్ళు, వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భావితరాలను వాళ్ళ మెదళ్లలో విషం నింపుతున్న లుచ్చనా కొడుకులు వీళ్ళని కంట్రోల్ చేయాలంటేనే ఇప్పుడు మీరు ఏబోయే ఓటు చాలా కీలకం. దయచేసి అర్థం చేసుకోండి. మీ గ్రామాల్లో విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మీ గ్రామాల్లో ఎట్లాగో ఓటు వేయడానికి వెళ్తున్నారు కదా, లాంగ్ వీకెండ్, రేపు ఆదివారం ఇంట్లో పిల్లలతో మాట్లాడండి. ఓటు హక్కు లేదనిగా పిల్లలను విస్మరించొద్దు. పిల్లలతో మాట్లాడండి, అలాగే రైతులతో మాట్లాడండి. ఊర్లో రచ్చకట్ట దగ్గర అంటే చెట్టు కిందనో ఎక్కడనో పిచ్చాపాటిగా మాట్లాడుకుంటుంటారు కదా, అక్కడికి వెళ్ళి పెద్ద మనుషులతో మాట్లాడండి. అలాగే మీ స్కూలు, మీరు చదివిన స్కూల్ ఏదైతే ఉందో దాని పరిసరాలు ఎట్లున్నాయి, గతానికి ఇప్పటికీ ఏమైనా మార్పులు వచ్చినాయా లేదా, ఆర్బీకే సెంటర్లు ఉన్నాయా లేదా, విలేజ్ క్లినిక్లు నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు అవి ఎస్టాబ్లిష్ అయినాయా లేదా, ఇవన్నీ 1-2 సార్లు బేరీజ్ వేసుకొని, ఎందుకంటే మీరు వేసే ప్రతి ఓటు చాలా కీలకం. జరిగిన అభివృద్ధికి, జరిగిన విధ్వంసానికి మీరు వేసే తీర్పు, మీరు ఇచ్చే తీర్పు అది. ఎందుకంటే ఓటేసి మీరు వెళ్ళిపోతారు. అక్కడ గ్రామాల్లో ఉండే వాళ్ళ పరిస్థితులు ఏందన్నది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ పచ్చరాతలను నమ్మి చాలామంది ఈరోజు హైదరాబాద్ నుంచి, దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కు పండగలా వచ్చి ఓటేసేందుకు మొగ్గు చూపుతున్నారు. మంచిదే, కానీ ఒక్కసారి జరిగిన పరిణామాలు, ఎందుకంటే సోషల్ మీడియా చెప్పేదంతా నిజం కాదు. ప్రత్యక్షంగా మీరు ఏం చూసిర్రో, ఏమి అనుభవించినరో వాటిని బేరీజ్ వేసుకొని ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతకు మించి చెప్పాల్సింది ఏం లేదు. ఇది చివరి రోజు, 2024 తీర్పుకు సంబంధించి ఇది చివరి రోజు. రేపటి నుంచి ఇక వీళ్ళే పొలిటికల్ మ్యాండేట్ ఎట్లా ఉందో చూసి వీళ్ళే బూట్లు నాకే కార్యక్రమాలు, బూట్లు నాకే కథనాలు రాయకపోతే చెప్తున్నా కదా, వేరే ఉంటుంది చరిత్ర. అవసరమైతే దేశాన్ని వదిలిపెట్టి పోయేదానికి కూడా సిద్ధపడతారు. అట్లాంటి లుచ్చానా కొడుకులు వీళ్ళు. దయచేసి వీటిని దగ్గర రానివ్వకండి. ఈ కథనాలను మీ మెదళ్ళలోంచి డిలీట్ చేసేసేయండి, ఎరేజ్ చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.